నమస్తే. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన సుబ్బు గారు. సుబ్బు గారు నమస్కారం. నమస్కారం. సుబ్బు గారు చెప్పండి, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఒక వివాదం బాగా నడుస్తుంది. అదేనండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి. కొంతమంది దాన్ని హత్య అంటున్నారు, కొంతమంది లేదు యాక్సిడెంట్ అంటున్నారు, లేదు కొంతమంది ముస్లిమ్సే చంపించారని అంటున్నారు, లేదు హిందువులే కొంతమంది చంపించారని అంటున్నారు. కానీ మనకి సీసీటీవీ విజువల్స్ చూసాం, ఏమైంది ఏం జరిగింది పోస్ట్ మార్టం కూడా చూసాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రెస్ ముందరకు వచ్చి వివరణ కూడా ఇచ్చారు అని తెలిపారు. స్టిల్ అని జరిగిన ఎందుకు కొంతమంది మాస్టర్లు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దీనివల్ల క్రైస్తవ సమాజానికి పాపం చెరిగిపోని మచ్చలాగా వాళ్ళని తీసుకొస్తున్నారు కదా. ఇలా చేయడం వల్ల హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య అంటే మతం పరంగా వివాదం తలెత్తే ఛాన్స్ ఉంది కదా సార్. అసలు ఇది ఏ కోణంలో చూడొచ్చు? రాజకీయ కోణంలో చూడొచ్చా, వ్యక్తిగత హననంగా చూడొచ్చా, లేదంటే ప్రభుత్వ కక్షపూరిత రాజకీయంగా ఏమైనా చేస్తున్నారంటే ఏమంటారు? మొట్టమొదటిగా మీరు మాట్లాడిన దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు. రెండోది వాళ్ళ కుటుంబం వివరణ ఏమి ఇవ్వలేదు. మూడోది పాస్టర్ ప్రవీణ్ గారి హత్య అయితే ఉందో, అది ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హత్య. అయితే అది రాజకీయ కోణంలో జరిగిందని అంటే రాజకీయ నాయకుల అండదండలతో జరిగిందనేది నా అభిప్రాయం. ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లౌకికవాదం మీకు ఇది రాజ్యాంగంలో వినిపిస్తుంటుంది. సెక్యులర్ ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. అంటే రకరకాల భాషలు, రకరకాల ఆచారాలు, రకరకాల అభిమతాలు, రకరకాల సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా రకరకాల అంటే మతాల వారు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగి జీవించేది అన్నట్టు. రాష్ట్రానికి ఒక భాష, అదేవిధంగా రకరకాల సాంప్రదాయాలు, రకరకాల మతాలు. మనం ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకునేది అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, తర్వాత ఈ బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. వీళ్ళ అంటే మెజారిటీ వీళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళు మైనారిటీగా అనిపిస్తుంటారు. అయితే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయన ఒక లైఫ్ కోచ్, ఆయన ఒక స్కాలర్, అదేవిధంగా ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, క్రైస్తవులు ఎంతోమందిని మేల్కొల్పినటువంటి వ్యక్తి. అసలు హూ ఈజ్ ప్రవీణ్ పగడాల? మీరు చూస్తే ఆయన ఒక స్కాలర్గానే కాకోకుండా, అతను మత ప్రవక్తగానే కాకోకుండా, అతను ఒక ఇవాంజలిస్ట్ కంటే కూడా ఆయన ఒక సమాజ సేవకుడు. ఆయన ఎంతోమంది ఆర్ఫన్స్ని బ్రతికిస్తాడు, ఎంతోమంది ఆర్ఫన్స్కి హెల్ప్ చేస్తున్నారు, ఎంతోమంది పూర్వ విద్యార్థులకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఒక సంఘ సంస్కర్తనే చెప్పాలి ఇండైరెక్ట్గా. లేదంటే ఎక్కడో చాలామంది పాస్టర్లు చనిపోతుంటారు, చాలామంది మత గురువులు చనిపోతారు, కానీ ఎవరికి కూడా ఎంత వివాదం కానివ్వండి, ఎవరు కూడా ఎంత హై సెక్యూరిటీ, ఆయన చనిపోయినప్పుడు కూడా రకరకాల 100 మంది పోలీసులు బందోబస్తు మధ్య జరిగింది. అంటే ఒక సాధారణ వ్యక్తికి ఇది సాధ్యమవుతుంది అంటారా? అంటే సమాజంలో తప్పును తప్పు అని వేలెత్తి చూపించడం వల్లే అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్య జరిగిందనేది నా అభిప్రాయం. ఆయన పాస్టర్ కంటే కూడా ఆయన ఒక స్కాలర్, ఆయన ఒక మానవతావాది, ముఖ్యంగా మానవతావాది. ఆయన అంటే హక్కుల కోసం పోరాడే వ్యక్తి. మీరు చూసుకున్నట్లయితే వర్ణ వ్యవస్థ, హిందుత్వంలో వర్ణ వ్యవస్థ అనేది మీకు తెలుసు, ఎవరు తీసుకొచ్చారు? అసలు మనుధర్మ శాస్త్రం అనేది అంటే 1800కి ముందు ఆడవాళ్ళు జాకెట్ వేసుకోవడానికి అవకాశం లేదు. మీకు ఈ విషయం తెలుసో లేదు? అదేవిధంగా దళిత గిరిజనుల్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని దేవదాసీలుగా చేసేవారు. దేవదాసీలు అంటే ఎవరు? దేవుడికి సేవ చేయాలి. దేవుడికి సేవ చేయాలనే పేరుతో పెట్టి ఆ అమ్మాయిని దేవదాసీగా చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆమెతో వ్యభిచారం చేసేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళ పిల్లలకి వ్యభిచారం అంటే వాళ్ళ రాబోయే భార్యలతో ఎలా ఉండాలో అని ఇక్కడ ట్రయల్స్ చేసేవాళ్ళు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దాష్టికం! మరి అదేవిధంగా శూద్రులుగా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని సృష్టించింది దేవుడు, నన్ను సృష్టించింది దేవుడు. అంటే ఆత్మను సృష్టించిన పరమాత్మ మీకొక కులం, నాకొక కులం అంటే పెడతారా? దేవుడే ఈ కులాలు పెట్టాడంటే దేవుడు ఈ కులాలు పెట్టాల. అలా పెడితే వాడు అసలు దేవుడే కాడు. మనుషులు కులాలుగా కేటగరైజేషన్ చేశారు. నువ్వు శూద్రుడివి, నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు వైశ్యుడు. అంటే హిందువులు నమ్మేది ఏంటంటే ముఖ్యంగా భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, చాతుర్వర్ణ మయా సృష్టం అని. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నాలో నుంచే పుట్టాయి అని ఆయన చెప్పాడు. సో అది ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. ఎందుకు అంటే శూద్రునికి ఎందుకు చేయాలి? ఆయన అట్లా దేవుడు ఎత్తురు. మరి ఇప్పుడు ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారు, సరే 4 సంతానం ఉన్నారు, కుమారులే కాదు 4 సంతానం ఉన్నారు. ఆ తండ్రి తన ఆస్తిని 4కి సమానంగా పంచుతారా,
ఇద్దరికి మంచివి ఇద్దరికి ఇవ్వకుండా ఉంటాడా? అంటే ఆయన ఇచ్చారు సార్ ఇక్కడ నేను చెప్పేదానికి సమానంగా ఇస్తారు, సమానంగా ఇస్తారు కదా, కాబట్టి అతను తండ్రి అవుతాడు. అదే విధంగా మరి శ్రీకృష్ణు అంటే భగవద్గీతలో నేను అంటే తల నుంచి బ్రాహ్మణుల్ని, భుజాల నుంచి క్షత్రియుల్ని, నాభి నుంచి వైశ్యుల్ని, పాదాల నుంచి శూద్రుల్ని, మళ్ళీ అతి శూద్రులు పంచమ వర్ణాలు చేశారు. మరి అలాంటప్పుడు అంటే వీళ్ళు వెనుకబాటుతనానికి గురయ్యి విద్య అందుకోకుండా, అదేవిధంగా అస్పృశ్యతకి గురయ్యి కనీసం వీధుల్లో కూడా తిరగకోకుండా చేసినోడు దేవుడు ఎట్లయితారు? అంటే కొంతమంది హ్యూమన్ మేడ్ అంటారు, అంటే కొంతమంది మానవ పైత్యం వల్ల కొంతమంది మనుషులు చేసుకున్నారు. కొంతమంది ఏమండి మీరు భగవద్గీత గురించి చెప్పారు, అందులో శ్రీకృష్ణుడి గురించి చెప్పారు, మానవ పైత్యం గురించి చెప్పాలి, ఒక మనిషి గురించి చెప్పాలి. మిస్యూజ్ చేశారు అంటున్నాను. మిస్యూజ్ చేశారు అని అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఇప్పుడు భగవద్గీతను నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా శ్రీకృష్ణుడే చెప్పింది అనుకుంటారు, కానీ రాసినోడు అని అనుకోరు కదా. అలాంటప్పుడు శ్రీకృష్ణుడు అట్లా రాయబడినప్పుడు నిజంగా అతను శ్రీకృష్ణుడు ఎలా చెప్తే అసలు అతను దేవుడు కదనే ఒప్పుకోవాలి. ఒకవేళ అతను అలా చేశాడని అట్లా రాసి ఉంటే మాత్రం ఈ చేసింది ఎవరు? అప్పుడు జ్ఞానవంతులైనటువంటి బ్రాహ్మణులే కదా, వాళ్ళు క్షత్రియులు కాదు, వాళ్ళకి యుద్ధనీతి తెలుసు, రాజనీతి తెలుసు. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈ విషయాల్ని స్పష్టం చేసిండు. శూద్రుని అతి శూద్రుడిగా చేసిండు. దేవదాసి వ్యవస్థ గురించి మాట్లాడారు, శూద్ర వ్యవస్థ గురించి మాట్లాడారు, అస్పృశ్యత గురించి మాట్లాడారు. ఈరోజు భారతదేశంలో మెజారిటీ హిందువుల కంటే కూడా మెజారిటీ పీపుల్ క్రిస్టియన్గా అంటే గుర్తింపు పొందుకోకుండా క్రిస్టియన్లు ఎందుకున్నారో తెలుసా? ఎందుకంటే శూద్రులే ఈ భూమి మీద ఎక్కువ. మీరు చూసుకున్నట్లయితే కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఓసీగా ఉండబడినటువంటి వీళ్ళందరూ కూడా శూద్రులే. వాస్తవానికి మీరు చెప్పినటువంటి భగవద్గీత ప్రకారం చూస్తే మరి వాళ్ళకు కూడా విద్య ఉండకూడదు, వాళ్ళకు కూడా వైద్యం ఉండకూడదు, వాళ్ళకి కూడా వేదాలు చదవకూడదు, వేదాలు వినకూడదు. అంటే వేదాలు అంటే లైక్ ఎడ్యుకేషన్, చదువు రాకూడదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఎడ్యుకేటెడ్ అయ్యారు, వాళ్ళు ఎలా చదువుకున్నారు? చూడండి, భారతదేశంలోకి క్రిస్టియానిటీ అనేది విద్యని, వైద్యాన్ని, ఉపాధిని మూడింటిని తీసుకొచ్చింది. ఈ విషయం చాలామంది పెద్ద పెద్ద సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చాలామంది వేదికల మీద చెప్తుంటారు. వాళ్ళు తీసుకొచ్చింది ఎడ్యుకేషన్. ఈరోజు మీరు ఎక్కడ కూర్చొని, నేను ఎక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక అంశం గురించి క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఎడ్యుకేషన్. ఈరోజు నన్ను గెస్ట్గా మీరు ఇక్కడికి పిలిచారు అని అంటే నేను ఏదో ఒక రంగంలో ప్రావీణ్యత సాధించితేనే కదా. మరి ఆ రంగంలో ప్రావీణ్యత సాధించాలి అని అంటే విద్య కావాలి. ఆ విద్య నాకు ఎక్కడొచ్చింది? చదువుకున్నారు కాబట్టి. అదే ఆ చదువు ఎక్కడి నుంచి? క్రిస్టియన్స్ తీసుకొచ్చింది. నాకు ఆరోగ్యం చెడిపోయింది, నాకు వైద్యం కావాలి. నాకు వైద్యం అప్పుడు ఎవరు చేయలే. అంటే నాకంటే ఇన్ ద సెన్స్ వేరే అప్పుడు ఉన్నటువంటి శూద్రులు కానివ్వండి, ఇంకా రకరకాల వాళ్ళు అనుకోండి, వాళ్ళకి అప్పుడు వైద్యం ఎవరు చేయలే. వాళ్ళు వైద్య వ్యవస్థను తీసుకొచ్చారు, వాళ్ళు ఉపాధి కల్పించారు. ముఖ్యంగా మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఈ మూడు ఉంటే చాలండి. భారతదేశంలో కూడా ఈ మూడు ఫ్రీగా ఇస్తే చాలు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అన్ని దేశాల కంటే ముందే వెళ్తుంది. ఇక్కడ కేవలం వర్ణ వ్యవస్థ ద్వారా మాత్రమే మనం ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు వీటిని విమర్శించారు. అదేవిధంగా హిందుత్వం పేరుతో, హిందుత్వం అనేది చాలా మాధుర్యమైనది. ఆది హిందుత్వం అనేది చాలా మాధుర్యమైనది. సో దాంట్లో మీరు చూడండి, చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, రకరకాల మత గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. మరి వాళ్ళు ఎప్పుడూ కూడా పరాయి మతాలని అంటే మీద విషయం చెమ్మల. అంటే మన మతాన్ని గౌరవించడం అంటే పరాయి మతం మీద బురద చల్లడమా? మరి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రవచనాల్లో కూడా ఎప్పుడు కూడా తప్పుడుగా వేరే మతాల గురించి మాట్లాడలే. మరి హిందుత్వం ముసుగు కప్పుకున్నటువంటి ఈ హమారా ప్రసాద్ లాంటోడు, ఈ రాధా మనోహర్ దాస్ లాంటోడు, ఈ లలిత ఏదో ఉంటాడు అతని పేరు లలిత్ కుమార్ లాంటోళ్ళు, వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడు. వీళ్ళ లాంగ్వేజ్ ఒకసారి చూడండి. ఒక మతాన్ని మతంతో పాటుగా ఒక అంటే ఆ మార్గంలో నడుస్తున్న అనేక మంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేది. మరి ఇలాంటి మూర్ఖులు ప్రపంచంలో, మన భారతదేశంలో, అందులోని మన తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నప్పుడు వీళ్ళ వల్ల కదా మతాల మధ్య కల్లోలు సృష్టించి సెక్యులర్ ప్రియాంబుల్లోనే ఉంటుంది సెక్యులర్. కానీ ఒక్కటిసారి సందర్భం వచ్చినట్టు అడుగుతాను, సెక్యులర్ అంటున్నారు, బాగానే ఉంది. సెక్యులరిజం అనేది టూ సైడ్ ఉండాలి, కానీ ఇక్కడ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే వన్ సైడ్ ఉంటుంది. అవతల గౌరవించట్లేదు కదా. ఎవరు గౌరవించట్లేదు? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎక్కడైనా సరే సెక్యులర్ అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగింది. ఇక్కడ వీళ్ళు చేసే బూతులు, వీళ్ళు చేసే మాటలు, వీళ్ళు చేసే మతాల మీద బురద జల్లటాలు తప్ప క్రిస్టియన్స్ కూడా వీళ్ళు చేసిన తర్వాత అయ్యా బాబు మీ దాంట్లో ఇట్లా ఉంది కాబట్టి ఇదిగో ఇందులో మేము ఇట్లా మాట్లాడుతున్నాం, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా మీలో ఉన్న తప్పుల్ని తీసుకొస్తాను. ఆయన ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయినప్పుడు ఒక ఆవిడ
అసలు ఎంత జుగుప్సాకరంగా సిగ్గు లేకుండా ఆ మనిషి అసలు ఒక మాతృమూర్తి ఆవిడ ఒక ఆడావిడ పగడాలు పగిలాయ ముత్యాలు జారే నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి. ఒక వ్యక్తి చనిపోతే ఎంతో మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి చనిపోతే ఈవిడెవరో ముక్కు మొహం తెలియని ఒక ఆవిడ వచ్చి దౌర్భాగ్యంగా మాట్లాడుతుంది. మా హిందూ మతంతో పెట్టుకోవద్దు, మా హిందూ మతంతో పెట్టుకుంటే మేము ఎట్లే చంపేస్తాం అని చెప్పి. అది తప్పు సార్. అది నేను కదా? కానీ అదే విధంగా చాలా మంది హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఆయన చనిపోవడానికంటే ముందే మందాగి డ్రైవింగ్ చేసి చచ్చిపోయాను. మీరు ఇందాక అన్నారు విజువల్స్ కనపడుతున్నాయని. మీరు ఆ విజువల్ని ఈ రోజు నాకు ఒక్కొక్కటే వచ్చింది వీడియో. అక్కడ వైన్ షాపులో మందు కొనుక్కునే అతనికి దట్టమైన దట్టి ఉంది. అంటే టీ షర్ట్కి ఇక్కడ పట్టేసి ఉంటుంది కదా మనకి ఎక్కువగా మొద్దుగా ఉంది. కానీ పాస్టర్ ప్రవీణ్ వేసుకున్నటువంటి ఆయన చనిపోయిన స్ట్రెచ్చర్ మీద ఉన్న టీ షర్ట్ ప్లెయిన్ టీ షర్ట్. చూడండి, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని బ్రూటల్లీ మర్డర్ చేశారు కాబట్టి ఇది అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తున్నారు కావేటి శ్రీనివాస్ గారు. ఇంకా హత్య అంటారా? 100% హత్య. దానికి నేను రుజువులు చెప్తా వినండి. ఒక వ్యక్తి నేను రుజువులు చెప్తాను వినండి. అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు కామన్గా సీన్ ఆఫ్ అఫెన్స్లో యాక్సిడెంట్ జరిగింది. ఒక వెహికల్ ఇలా స్ట్రైట్గా వస్తుంది, అంటే సరే పక్కకే వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పుడు దీనికన్నా గుద్దుకున్నప్పుడు మనిషి జంప్ అయి ముందుకు పడతారు, లేదంటే మనిషి వెహికల్తో పాటు పక్కకు ఒరుగుతారు. మరి అప్పుడు ఒరిగినప్పుడు బైక్ అనేది కాలు మీద పడుతుందా మొత్తం మొహం మీద నుంచి బాడీ కదా? మొహం మీద మొత్తం బాడీ మీద పడుతుందా? పడదు కదా. కాళ్ళ మీద పడుతుంది, చేతుల మీద పడుతుంది. కానీ ఇతను మొత్తం బాడీ మీద ఉంది బండి. ఇంకొక విషయం ఏంటంటే అతను పెదం పగిలింది, తలకి బలమైన గాయాలైన, మళ్ళీ తలకి ఒంటి మీద ఫుట్ డ్రెస్లు ఉన్నాయి, ఆయన ఛాతీ షర్ట్ మీద ఫుట్ డ్రెస్ ఉంది. ఒక వ్యక్తి ఎంత స్పీడ్లో వెళ్తే చనిపోతారో తెలుసా మీకు? 50 దాటిన తర్వాత 60 అట్లా పెరిగే కొద్దీ రిస్క్ ఛాన్స్లు అనేవి పెరుగుతాయి. ఆయన ఆ విజువల్లో చూసినప్పుడు నాకు తెలిసి 40 రేంజ్లో వెళ్తాడు. ఆ 40 రేంజ్లో వెళ్ళేవాడు పడిపోతే చచ్చిపోతారంటారా? అతను ఏది గుద్దించలేదు, తను ఏది బండకి గుద్దుకోలేదు, లేదంటే అతను ఇది లోయలోనే పడిపోలేదు. మనకి విజువల్స్ ఉన్నాయి కదా. అదేనట్లండి. ఇప్పుడు ఆయన విజువల్స్ అంటే చూడండి, ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఏం చేస్తారు? దాన్ని డిజైన్ చేసే కదా చేసేది. ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండలతో ఇది జరిగిన హత్య. అది మీరు చాలా విషయాలలో ఇప్పుడు మేము ఒక అడ్వకేట్గా చాలా కేసులు చూస్తాం. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఒక వ్యక్తి 40 స్పీడ్లో వెళ్ళిన వ్యక్తి, సరే 50 వేసుకోండి, 50 స్పీడ్లో వెళ్ళిన వ్యక్తి బైక్ మీద పడి చనిపోతారా? ఓకే, చనిపోయాడు. మరి చనిపోయినప్పుడు తనకి ఒంటి మీద కర్రలతో కొట్టిన గాయాలు ఎందుకు ఉంటాయి? తన బండి అంతా రక్తం ఎందుకు ఉంటుంది? అక్కడ చుట్టుపక్కల సీన్ ఆఫ్ అఫెన్స్లో కర్రలకి రక్తం అంటే ఎందుకు ఉంటాయి? అతను మందు తాగిండు అనుకుందాం. మందు తాగిన వ్యక్తి, ఒక మత బోధకుడు మందు తాగుతారా? అది హిందూ మతం కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం కదా. తాగిన వ్యక్తి ఎప్పుడూ కూడా నీతిని బోధించడు. ఎస్పెషలీ క్రిస్టియానిటీలో మీరు చూడండి, హిందువుల మధ్య గొడవలు జరిగినాయి, ముస్లిమ్స్ మధ్య గొడవలు జరిగినాయి, కానీ క్రిస్టియన్స్ ఎక్కడ కూడా గొడవలు చేసిన దాఖలాలు ఉండవు. ఎందుకంటే బైబిల్ యొక్క సారాంశం ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించము. వాళ్ళు అదేవిధంగా ప్రేమించడం, గౌరవించడం, అదేవిధంగా వాళ్ళు వే ఆఫ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతుంటారు ఏంటంటే హిందువులు క్రిస్టియన్స్ పిలితే వెళ్తారండి, వాళ్ళ పెళ్ళిళ్ళల్లో తింటారు, వాళ్ళ పండగలకు తింటారు, కానీ హిందువులు అక్కడ ఏదన్నా దేవుడికి పెట్టిన నైవేద్యం పెడితే తిన్నారంటే వాళ్ళ మతం అది ఇప్పుడు హిందుత్వం అనేది ఏంటంటే ఎవరేది పెట్టినా సరే స్వీకరించవచ్చనే చెప్తుంది. కానీ క్రిస్టియానిటీ ఏముందంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి తను ఏ మతాన్ని అయితే ఎంచుకుంటాడో, ఏ మతాన్ని అయితే గౌరవిస్తాడో ఆ మతానికి అనుకూలంగానే నడుచుకుంటాడో, ఆ మతానికి ఆ మతం యొక్క ఆచార వ్యవహారాలే పాటిస్తాడు. క్రిస్టియానిటీలో అంటే విగ్రహార్పితములైనవి ఏవి కూడా తీసుకోకూడదని ఉంటుంది. ఇప్పుడు విగ్రహారాధన చేయొద్దన్నారు, మళ్ళీ క్రిస్టియన్స్ లో విగ్రహాలు ఉన్నాయి కదా. ఎక్కడుందండి విగ్రహారాధన? ఇప్పుడు మెట్టు కూడా లేదు, చూడండి, మెట్టు కూడా చర్చ్ అవుతుంది. నేను ఇక్కడ అదే చెప్తున్నా. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ ప్రొటెస్టెంట్స్, రోమన్ క్యాథలిక్ ఉంది. అసలు ఇక్కడ ఒరిజినల్ బైబుల్ చెప్పేదంటే ఆత్మతోనూ సత్యంతోనూ జీవంతోనూ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలని ఉంది. అదేవిధంగా వాక్యమై ఉన్న దేవుడు అని ఉంటుంది. వాక్యమై ఉన్న దేవుడు అంటే బైబిల్లో కూడా చాలా చోట్ల దేవుడు నేనే నీ దేవుడనైన యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. ఓకే, అల్ఫా ఒమేగా, ఆదియు అంతము అయి ఉన్నవాడు అని ఉంటుంది తప్ప ఎక్కడ కూడా నేను విగ్రహం అయి ఉన్నవాడిని అంటే బైబుల్లో 10 కమాండ్మెంట్స్ అని ఉంటాయండి. అంటే ఇక్కడ ఏవైతే ఉంటాయంటే 10 ఆజ్ఞలు అంటే పైన 10 ఆజ్ఞలు ఫస్ట్ ఆజ్ఞ
నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నువ్వు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి అందు నేల అందే కానీ ఏ విగ్రహము నేను చేసుకొనకూడదు, దానికి సాగిలపడి నమస్కారము చేయకూడదు. ఏలే అనగా నీ దేవుడనైన యెహోవాను నేను రోషము గల దేవుడు. అంటే యెహోవా అంటే ఉన్నవాడనైన దేవుడనైన నేను రోషము గలవాడిని. ఇంతకీ యెహోవానా యేసునా దేవుడు అండి? ఏమండి అందరూ ఒకటే. ఎలా అదే ఆయన ఇక్కడ ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధ త్రిత్వం కలిగిన దేవుడు అని అంటారు అన్నట్టు. ఇప్పుడు మీరు హిందువులలో త్రిమూర్తులు అంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అది అవతారాలు ఎవరు ఏకం అంటే అయితే అలాగే త్రిత్వం కలిగిన దేవుడు ఆయనే ఆది, ఆయనే ఉంది. ఆయన తన నోటి మాట ద్వారా అంటే సృష్టిని సృష్టించిన వ్యక్తి అని మీరు చూసినట్లయితే బైబిల్లో చాలా మంది ఈ ఈ ఏమంటారు సైంటిస్టులు వాళ్ళు బైబిల్ ప్రకారం తీసుకొచ్చినవి ఇన్నోవేషన్స్. సో మన టాపిక్ ఎక్కడ కాదు. అయితే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ఇదే చెప్పిండు అన్నట్టు. ఏమని దాంట్లో ఉన్నటువంటి అంటే ప్రవీణ్ పగడాల గారు అయ్యా శూద్రులుగా ఎలా చేశారు, దేవదాసీలుగా ఎలా చేశారు, వాళ్ళకి రైకలు కట్టుకునే అంటే అవకాశం కల్పించలేదు, రొమ్ము పన్ను విధించారు, మీసం పెంచుకుంటే మీసం పన్ను విధించారు, దళితుడు కానీ శూద్రుడు కానీ రోడ్డు మీద వెళ్తే ముడ్డికి అంటే చీపురు మూతికి ముంత అంటే అతనికి ఏదైనా ఉమ్ము వస్తే అక్కడ ఊయడానికి లేదు, ఆ ముంతలోనే ఊసుకోవాలి. అతను నడిచెళ్ళిన రోడ్డు మైలు పడకుండా అతను ఊడ్చుకుంటూ వెళ్ళాలన్నట్టు. ఎంతటి దౌర్భాగ్యం. మరి ఎంతటి దౌర్భాగ్యం ఉన్నప్పుడు ఎవరు ఇప్పుడు ఆదరించి అన్నం పెట్టేవాడి దగ్గరికి వెళ్తారా, అవమానించేవాడి దగ్గరికి వెళ్తారా కదా. అప్పుడు జరిగినటువంటి ఈ పరిణామ క్రమంలో క్రిస్టియానిటీ అనేది ఎక్కువ ప్రాబల్యం పొందటానికి అవకాశం దొరికింది. దానికి కారణమే ఈ హిందుత్వం ముసుగులో ఉండి కొంతమంది, అందరూ కాదు, హిందుత్వంలో ఉన్న కొంతమంది ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, ఈ రాధా మనోహర్ దాస్ లాంటోడు, ఈ హమారా ప్రసాద్ లాంటోడు, ఈ లలిత్ లాంటోళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఇప్పుడు మన మతాన్ని గౌరవించాలంటే మనం ఆచరించాలి, దాని అనుకూలంగా బ్రతకాలి, అంతే తప్ప వేరే మతం మీద బురద జల్లడం, వాళ్ళు మరే గర్భం ధరించింది కన్యక, గారిని ఎక్కడ గర్భం ధరిస్తుంది, మగోళ్ళు లేకోకుండా అవన్నీ ఊటాబద్దాలు, గొర్రె దేవుడు, గొర్రె బిడ్డలు అని. ఈ రాధా మనోహర్ దాస్ అయితే ఇంకా దరిద్రంగా, ఆ లలిత్ కుమార్ ఒకడు, ఈ రాధా మనోహర్ దాసు, వీళ్ళు నిజంగా మీరు సెక్యులర్ కంట్రీలో ఉంటున్నారా బాబు. మత ప్రచారం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. బోధనలు చేసినంత మాత్రాన ఒక వ్యక్తి తనకు తానుగా వచ్చి మతం మార్చుకోడు. మతం అనేది అతని ఇండివిజువల్ రైట్. ఇంకొక విషయం ఏంటంటే మతం మారడం అనేది ఎవరో, ఇప్పుడు నేను ఒక మతాన్ని అభిమానిస్తున్నా, ఆ మతం మరి ఇంకొక మతంలోకి వెళ్ళాలంటే నేను వెళ్ళను. ఎందుకు అనంటే నా మతానికి అనుకూలంగా నేను దానికి అలా మలుచుకున్నా, అలాంటప్పుడు నేను అదే మతాన్ని ఫాలో అవుతా. అలా అంటప్పుడు నేను వేరే మతం మీద విషయం చల్లకూడదు, ఆ మతం చెడ్డదే, ఆ మతం గొప్పది కాదని చెప్పి ఇట్లా చేయకూడదు. కానీ కొంతమంది పాస్టర్లు హిందువుల దేవత ఇప్పుడు అతను ఎవరో కదిరే కృష్ణ కానీ, నెక్స్ట్ రేంజల రాజేష్ కానీ, బైరి నరేష్ కానీ, సరే భావస్వేచ్ఛ ప్రకటన బైరి నరేష్ అనే ఒక వ్యక్తి, అతను ఏమంటారు, అతను నాస్తికుడు, దేవుడిని నమ్మడు. అతను ఎవరైనా సరే నిజమే, ఎందుకు వరస్ట్గా ఎందుకు మాట్లాడతారు మీరు? ఇప్పుడు అక్కడే అంటున్నారు మీరు. ఎవడు ఉన్నారు కదా, ఆవిడ పేరేంటి, రంగనాయకమ్మ గారి పుస్తకాలు చదివారా? రామాయణ మీరు చదువుకుంటే ఇలా మాట్లాడు దాన్ని. కానీ రామాయణం రాసింది వాల్మీకి అండి, మేము అదే చదవాలి. ఈ విషవృక్షాలు, తీపి వృక్షాలు మేము చదవాలి, ఎందుకంటే వాల్మీకి రాసిందే యథాతథం. అది ఇగో వాల్మీకి రాసింది యథాతథం. మిగతాలు చాలా మంది రాశారు. దశరథ రామరెడ్డి రామాయణం వచ్చింది, మొల్ల రామాయణం వచ్చింది, కవిత్వం రామాయణం వచ్చింది, చాలా రాసుకుంటూ వచ్చారు. ఆ రామాయణాన్ని ఏం రాసినటువంటి మరి ఈ రంగనాయకమ్మ గారికి అంటే మైండ్ లేక బుర్ర లేక రాసిందంటారా? చూడండి, ఎన్నో ఏళ్ల వెనుకబాటుతనానికి, ఎంతోమంది అస్పృశ్యతకి, ఎన్నో దేవదాసి వ్యవస్థలకి, ఎంతో అవమానాలకి, చూడండి అసలు జ్ఞానం అంటే చదువు, వేదాలు వింటే చెవులో శేషం పోయటం అనేది ఎంత అనాగరిక చర్య. అదే సార్, నేను మిస్యూజ్ చేసిన తప్పు, అది తల చేయకూడదు, తప్పే అంటున్నా. అది దానివల్లే ఈరోజు క్రిస్టియానిటీ అనేది ప్రబలింది. దానివల్లే ఎంతో మంది క్రిస్టియానిటీలోకి, బౌద్ధిజంలోకి, ఇట్లా జైనుల్లోకి మారడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వైఫల్యాల కారణాన్నే ఈ ప్రవీణ్ పగడాల గారు ఎండగట్టారు. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది హిందుత్వం పేరు ముసుగు కప్పుకొని, అందరూ కాదు, కొంతమంది హిందుత్వం పేరు కప్పుకున్నటువంటి కొంతమంది రౌడీలు, తీవ్రవాదుల కంటే భయంకరమైన వ్యక్తులు ఆయన భయంకరంగా ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయించారు. సో చూడండి, అది మర్డర్ అంటానికి చాలా. మీరు చూస్తే వైఎస్ షర్మిల గారు కూడా ఈరోజు ప్రకటన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కావిటి శ్రీనివాస్ గారు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తున్నారు. అదేవిధంగా ఒక దళిత అడ్వకేట్ని
ప్రవీణ్ పగడాల గారి కంటే 3 రోజుల ముందు ఇజ్రాయెల్ అనే హైకోర్టు అడ్వకేట్ గారిని ఆయన ఇంటి ముందే ఆయన ఇంటి మీద నరికి చెప్పేశారు, అవును. చూడండి, అంటే ఇక్కడ దళితులకి రక్షణ లేదు, క్రిస్టియన్స్కి రక్షణ లేదు, ముస్లిమ్స్కి రక్షణ లేదు. అదేవిధంగా నిజమైన ఒరిజినల్ హిందువులకు కూడా రక్షణ. ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఎంతోమంది హిందూ సోదరులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. అరే, నీకు నచ్చిన ఒక అంశం మాట్లాడినప్పుడు చంపే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? నీకు నచ్చిన అంశం మాట్లాడినప్పుడు నువ్వు ఏదైతే ఆయన మాట్లాడిండో దానికి కౌంటర్ నువ్వు విత్ రెఫరెన్స్లతో ఇవ్వు, అంతేగాని చంపుకోవటం మార్గం. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. ప్రశ్నించడం మన జన్మ హక్కు అండి. మీరైనా నేనైనా మన కెమెరామెన్ ఎవరు ప్రశ్నించడం మన జన్మ హక్కు. ఏదైతే సత్యం ఉందో దాన్ని శోధించి తెలుసుకోమని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అంటారు. అదేవిధంగా కుల పునాదుల మీద ఏ అభివృద్ధిని సాధించలేం కూడా అంటారు. సో ఇక్కడ ఈ వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత దళితుల్ని అతి శూద్రులుగా నెట్టివేయబట్టడం ద్వారా, వాళ్ళకి విద్యను దూరం చేయడం వల్ల, వాళ్ళ ఆడవాళ్ళని మానాలు దోచుకోవడం ద్వారా, వాళ్ళని దేవదాసులుగా చేయడం ద్వారా, వాళ్ళని అస్పృశ్యతకి గురి చేయడం ద్వారా, వాళ్ళకి భూములు ఇవ్వకపోవడం ద్వారా, ఎన్నో రకాల అంటే ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళని ఆదరించిన మతంలోకి వాళ్ళు వెళ్ళారు. సో కాబట్టి ఇప్పుడు అది వాళ్ళకి విద్యను నేర్పించి వాళ్ళే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా వీళ్ళే చదువు చెప్పింది. అంటే శూద్రులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా చదువు చెప్పింది, వైద్యం నేర్పించింది, ఉపాధి కల్పించింది క్రిస్టియానిటీ 100%. సో కాబట్టి అలాంటప్పుడు ఇప్పుడు హిందుత్వాన్ని నేను ఒకటి చెప్తానండి. ఇక్కడ మేడ్చల్లిలోనే పోయిన సంవత్సరం బోనాలు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. దళిత మహిళలు, గిరిజన మహిళలు బోనాలు ఎత్తుకొని వస్తే మేము అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా మేమంతా అయిపోయిన తర్వాత కూడా మీ లోయర్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా అట్లాగే ఉండాలంటే వాళ్ళు 1.5 hour ఆ బోనాలు అట్లే పెట్టుకుని ఉన్నారు. అది టీవీలలో పేపర్లలో వైరల్ అయ్యి దాని మీద కమిషన్ కూడా వేశారు. అక్కడ వరకు ఎందుకు? గౌతోజిగూడ అనే ఒక ఊర్లో ఒక దళిత అబ్బాయి, గోల్డ్ మెడలిస్ట్ ఆ అబ్బాయి డప్పు కొట్టలేదని ఊర్లో నుంచి వేలేశారు. అక్కడ వరకు ఎందుకు? ఇక్కడ మన ఆంధ్రాలో రామాలయంలోకి దళితులు వెళ్ళారని మా రాముడు మైలు పడిపోయిందని చెప్పి అక్కడ ఉన్న దళితులందరినీ కొడితే వాళ్ళందరూ హాస్పిటల్లో కూడా 3-4 నెలలు రెస్ట్ తీసుకున్నారు. మరి వాళ్ళు హిందువులే కదా, మరి మీరు హిందువులే కదా, మరి హిందువులు అయ్యుండి కూడా మరి కుల ప్రాతిపాదికన మీరు దేవదేశనాలు పెడుతున్నారు అనంటే ఇంకా ఎక్కడుంది దాంట్లో ఆంతర్యం? ఎక్కడుంది హిందుత్వంలోని మాధుర్యం? ఇక్కడ ఆది హిందుత్వం అనేది చాలా గొప్పదండి. రకరకాల పీఠాధిపతులు కానివ్వండి, రకరకాల మతాధిపతులు కానివ్వండి, చూడండి సరస్వతి మఠాధిపతులు వీళ్ళందరూ ఉంటారు. ఎంత గొప్ప ప్యూర్లో ఉంటుందండి వాళ్ళ దగ్గర. వాళ్ళు హిందుత్వాన్ని ఆచరిస్తారు, అవలంబిస్తారు, నేర్పిస్తారు. మీరు చూడండి ఇస్కాన్ టెంపుల్లో చాలా వరకు వాళ్ళు చక్కగా భగవద్గీతలు పట్టుకొని వాళ్ళు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు భగవద్గీతలు అమ్ముతారు. మరి వాళ్ళ మీద ఎవరి మీద దాడి చేయరే? వాళ్ళు ఎవరి మీద ఎలాంటి కారు కోతలు కుయిరే? ఏది ఈ లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ అమర ప్రసాద్ లాంటి వాళ్ళు, ఈ కదిరి కృష్ణ లాంటి వాళ్ళు, తర్వాత అదేవిధంగా ముఖ్యంగా ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, వీళ్ళు మరి ఎందుకు దాడులు చేస్తున్నారు? సో ఏంటి అని అంటే మతాన్ని మతానుసారంగా వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు హిందుత్వాన్ని ముసుగు కప్పుకొని అరాచకాలు చేస్తున్నారు. సమాజానికి వీళ్ళే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నాట్ ఓన్లీ ప్రవీణ్ కొంతమంది పాస్టర్స్ ఉన్నారు సార్, నేను చెప్తున్నాను. అదే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాముడు ఏమైనా మా బామర్ద ఇలా ఇష్టాన్రీతిలో 15 నిమిషాలు బైబిల్ పక్కన పెడతాం ఎందుకు సార్ ఇంత రెచ్చగొట్టే అది తప్పే. నేనేమంటానంటే తప్పును తప్పి మన మతాన్ని గౌరవించుకోవాలి, మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. మన మతాన్ని మనం ప్రేమిస్తున్నాం అంటే ఎదుటి మతం మీద బురద జల్లడం అని కాదు. శాంతియుతంగా మన పనిని చేయాలి. అదేవిధంగా మన మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు దాన్ని అదే చేయాలి. మన మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా సీరియస్గానే యాక్షన్ తీసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ హిందుత్వంలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పీపుల్స్, వీళ్ళ వల్లే ఈ మత విధ్వంసాలన్నీ సృష్టించబడుతున్నాయి. సో అంటే ఇలాంటి అనేక కారణాలని డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎండగట్టడం ద్వారా తన మీద కక్షపూరితమైన చర్యలు తీసుకొని ఎంతోమందికి ఉపాధి కల్పించి, ఎంతోమంది ఆర్ఫనైజింగ్ హోమ్స్ నడిపించి, ఎంతో 2 సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన సేవ చేశారు సార్, మేము ఒప్పుకుంటాం. మరి సేవ చేసిన వాడికి ఇచ్చిన గౌరవం భారతదేశంలో చంపడమా, హత్య చేయడమా? కానీ ఈ అంశం మీద ఆంధ్రాలో రాజేష్ మహాసేన్ ఎవరైతే టీడీపీ అధికార ప్రతినిధి, ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. చూడండి, రాజేష్ మహాసేన లాంటి ఒక వ్యక్తి గురించి నా దగ్గర మాట్లాడకండి. ఎందుకంటే అతను
న్యాయబద్ధమైనటువంటి ఏబిసిడి వర్గీకరణనే వ్యతిరేకించింది. ఏది ఉషా మెహ్రా కమిషన్ని, తర్వాత జస్టిస్ లోకూర్ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని అది కాదు ఇదని చెప్పేసి ఒక వర్గానికి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి అతను న్యాయం చేస్తాడు. అసలు రాజకీయ నాయకుడే న్యాయం చేయనివాడు ఎవడ అంటే రాజకీయ నాయకుడు. అలాంటిది అతను చెప్పే మాటలు ఎలా నేను కన్సిడర్ చేస్తా? యాజ్ అడ్వకేట్గా రాజేష్ మహాసేన చెప్పే విషయాలలో ఈ విషయంలో కాదు ఏ విషయంలో కూడా ఏకీభవించను. ఎందుకంటే అతను తన స్వప్రయోజనం కోసం చేసే అవన్నీ. అదే ఇప్పుడు మహాకూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అతను కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తారు, తన పాస్టర్ పగడాల గారికి అనుకూలంగా చెప్తారా? ఎలా చెప్తారండి? అతనిచ్చే రివ్యూని బేస్ చేసుకుని మీరు ఎట్లా నమ్ముతారు? ఒకటి ఇక్కడ ఉన్న సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి యాజ్ అడ్వకేట్గా నేను ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు బేస్ చేసుకుని అది హత్య అని నిర్ధారించి చెప్తున్నా. అది ఎవరు చేయించుంటారు? ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల సహకారాలతో కొంతమంది హిందుత్వవాదులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. సో అది తర్వాత బయటకు వస్తాయి. నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ భార్య గారు కూడా అంతలా రియాక్టెడ్. నిన్న ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చారని జరిగింది. ఏమైనా జరుగుతా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తారు కదా. చూడండి గ్రహెన్ స్టెయిన్ గారు గుర్తున్నారా? అవునవును. గ్రహెన్ స్టెయిన్ గారు అది ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను ఒక రాష్ట్రంలో కుష్టు రోగులకు సేవ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పూర్ పీపుల్కి ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి కుష్టు రోగులకు సేవ చేసి తుంటే ఏం చేశారు గ్రహెన్ స్టెయిన్ గారు? ఆయన ఇద్దరు పిల్లల్ని చెప్పండి నిర్దాక్షిణ్యంగా సజీవ దహనం చేశారు. భారతదేశం మొత్తం పరువు పోలేదా ప్రపంచ దేశ వేదికల మీద? అంటే ఎవరు చేసింది? పెద్దలు. ఎవరు ఆ పెద్దలు? హిందుత్వం ముసుగు కప్పుకున్నటువంటి గోండాలు రౌడీలే కదా. ఎక్కడైనా నష్టపోయింది క్రిస్టియన్స్. ఎక్కడ కూడా క్రిస్టియన్స్ అనే వ్యక్తులు కాదు. ఎక్కడ కూడా బహిరంగంగా కానివ్వండి అంతర్గతంగా కానివ్వండి ఎక్కడ కూడా హింసను ప్రేరేపించరు. ఎందుకంటే ఆ మతం అలా నేర్పించలేదు. శాంతి శాంతి శాంతి. అక్కడ ఎక్కడ కూడా నిన్ను ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప చూపించమని చెప్తారు. అంటే అక్కడ హింసను ప్రేరేపించడు. గాంధీజీ మహానుభావులు లాంటి బైబిల్ని ఫాలో అయ్యండి వీళ్ళంతా. సో ఇక్కడ ఏమంటానంటే ఎక్కడ కూడా వీళ్ళు దేవుడికి భయపడతారు, ఇక్కడ మతానికి భయపడతారు, వీళ్ళకి నేర్పించిన కట్టడలకు భయపడతారు. ఆ 10 కమాండ్మెంట్స్ చదివితే మీకు తెలుస్తుంది కానీ బైబిల్ అంటే ఏంటని. చూడండి అంతటిగా ఎక్కడ కూడా క్రిస్టియన్స్ ఎక్కడ కూడా మారణ హోమాలు సృష్టించినట్టు మారణకాండ సృష్టించినట్టు వీళ్ళని చంపేసినట్టు రాదు. కానీ వీళ్ళకే ఉంది ఆ చరిత్ర. సో దయచేసి నిజాలు తెలుసుకొని ఇలాంటి సంఘటనలు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి లాగా అదేవిధంగా అడ్వకేట్ ఇజ్రాయెల్ గారి లాగా ఇంకొకరు కాకోకుండా దీనికోసం అది హిందువులోనైనా సరే ముస్లింలోనైనా సరే క్రిస్టియన్లోనైనా సరే కఠిన చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి అంశాలు ఇంకా పునరావృతం అవుతూనే ఉంటాయి. సెక్యులర్ అనే పదం భారతదేశానికి ఏ విధంగా అయితే ఉందో సెక్యులర్గా భారతదేశ ప్రజలు జీవించట్లేదు. కొంతమంది కొన్ని రకాల అంటే అందరూ కాదు కొంతమంది హిందువులు కావాలని హిందుత్వం ముసుగు వేసుకొని వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళ లాభం కోసం వాళ్ళ రాజకీయ ఆర్థిక స్వప్రయోజనాల కోసం ఇలాంటి దాష్టికాలకు పాల్పడుతున్నారు. నిజమైన హిందువులు ఎవరో ఇలా చేయరు. సో దయచేసి ఎలాంటి కఠినమైన సంఘటనలు జరిగినప్పుడు కఠినమైన శిక్షల అమల్లోకి తీసుకొచ్చి మత ప్రాతిపాదికన కాకోకుండా వ్యక్తి ప్రాతిపాదికన అంటే జనాల దృష్ట్యా తీసుకొచ్చి ఒక కఠిన చట్టం తీసుకొచ్చి మాబేటాకులు లాంటివిలే అదే విధంగా ఒక మత గురువు మీద జరిగినటువంటి చూడండి ఎప్పుడు కూడా భారతదేశంలో జరిగిన ఒక మత గురువు హత్య ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వరకు వెళ్ళాల. అంటే ఇది వెళ్ళిందంటే దీంట్లో ఎంత పెద్ద కుట్ర ఉండొచ్చు. ఇప్పుడు ఎంతోమంది జనాలు ఆయన కోసం నిలబడుతున్నారంటే ఆయన ఏమైనా సాదాసీదా వ్యక్తి ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించాల. హిందుత్వంలో కొంతమంది చేసినటువంటి దాడుల్ని హింసల్ని అస్పృశ్యతని అనాగరికతని ఆయన ప్రశ్నించుడు, అందుకని ఆయన చంపేశారు. సో కాబట్టి ఇలాంటి ప్రవీణ్ పగడాల గారు అదేవిధంగా ఇంకొక అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు లాంటి వాళ్ళు కాకుండా భారతదేశం ఎప్పటికీ కూడా దళితులకి క్రైస్తవులకి ప్రమాదకర దేశమే. అదేవిధంగా ఆడవాళ్ళకి కూడా మీరు చూసినట్టయితే హ్యూమన్ ట్రాఫికింగ్లో భారతదేశం నెంబర్ 1. విమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ అడ్డుకట్టేసి కరెక్ట్గా ఆగాలంటే న్యాయం చేయాలంటే కఠినమైన చట్టాలు పార్లమెంట్ ద్వారా రూపొందించి కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా మాత్రమే దీనికి అడ్డుకట్ట వేయగలరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు కదా, అసలు ఇది హత్య అంటున్నారు. ఇలాంటి ఒకవేళ హత్య జరిగింది అనుకుంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ శిక్ష పడాలి, ఏం చేయాలంటారు? అదే చెప్తున్నా కదండి, కఠినమైన శిక్షలు అంటే ఇప్పుడున్న శిక్షల కంటే కూడా ఇంకా ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళకి ఫోక్సో చేసిన వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళ
లైఫ్ అంటే ఎఫెక్ట్ అయ్యే కేసులు ఉన్నాయో, అలాగే ఇలాంటి మత గురువులు, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, వాళ్ళు హిందువులైనా ముస్లిమ్స్ అయినా సరే, మత గురువుల మీద జరిగే హత్యల మీద ఖచ్చితంగా కఠిన చట్టాలు తీసుకొచ్చి, మత ప్రాతిపాదికన జరిగే హత్యల మీద ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కఠిన చట్టాలు తీసుకొచ్చి వీటిని కట్టడి చేస్తే తప్ప మనం ఇంకా ఏ విధమైన మార్గం ద్వారా కూడా ఇలాంటివి కట్టడి చేయలేము. సో చూడాలి సార్, ఇప్పుడు ప్రభుత్వమైన న్యాయం చేసి ఇంకా ఇకపై ఇలాంటి జరగకుండా జాగ్రత్త మనకు చాలా థ్యాంక్ యూ సో మచ్.